సో గైస్ మన బండికి అయితే ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏందో చెప్తా. సో గుడ్ న్యూస్ అయితే మన బండి 30,000 తిరిగేసింది, 30,000 ప్లస్. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే చైన్ అయితే మొత్తం జంగు పట్టేసింది, లూజ్ కూడా అయిపోయింది. సో చూడండి, సో రస్ట్ కనిపిస్తుంది కదా, సో లూజ్ కూడా ఉంది, అంటేసింది ఖాళీ. ఇంకోటి బ్యాడ్ న్యూస్ ఉంది. సో 30,000 తిరిగేసింది కాబట్టి నేను టైర్లో చేంజ్ చేయాలా. అరగలేవు, ఇంకో 5,000 తిరుగుతాయి అనుకుంటున్నాయి. అయితే అడుగుడు అంటే ఎట్లా అడిగినాయి అంటే జాడుతున్నాయి, టైర్లు అయితే జాడుతున్నాయి, మరీ ఇక కింద పడేంత అయితే జాడతలేవు. సో మట్టిలో వాటర్లు అయితే చూసుకొని పోవాలా. ఎవ్రీ 30,000కి NS 200కి అయితే చేంజ్ చేయాలా. సో ఇప్పటికైతే బాగానే ఉన్నాయి మన టైర్లు, మనం మంచిగా కండిషన్లో చూసుకున్నాం కాబట్టి 30,000 ప్లస్ తిరుగుతాయి అనుకుంటున్నాం. 35 దాకా తిరిగితే చాలు, నేను చేంజ్ చేపించేస్తే టైర్స్. సో వెనకట అయితే ఇక న్యూ ఇయర్ తర్వాతనే చేంజ్ చేస్తా పక్కా. సో ఇప్పుడు అయితే సిచ్యువేషన్ అవుతుంది, అండ్ సర్వీసింగ్ కూడా ఇవ్వాలి. మన బండి 30,000 తిరిగింది కాబట్టి సో ఇంకో 4-5 days టైం పడుతుంది సర్వీసింగ్. ఇంక జర పని ఉంది, సో అట్లనే జర RTOలో కూడా పని ఉంది. సో అప్పుడైతే మన బండికి సర్వీసింగ్ ఇచ్చేసి మన RTOలో లైసెన్స్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా. సో డ్రైవింగ్కి వెళ్ళి డ్రైవింగ్ చేసేయాల. సో ఆ వీడియో కూడా నేను పెడతా, స్టే ట్యూన్ అప్పటి వరకు. సో మన బండి సర్వీసింగ్ ఇచ్చేది కూడా నేను అప్డేట్ చేస్తా, అది కూడా స్టే ట్యూన్. సో ఇదే గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ అయితే 30,000 తిరిగేసింది, బ్యాడ్ న్యూస్ వచ్చేసి చైన్ అయితే లూజ్ అయిపోయింది. సో యాక్చువల్గా 21,000కి మనం చేంజ్ చేపిస్తాము, 9,000 తిరిగింది అంతే చైన్. ఇంకా దగ్గర 5,000 తిరగాల చైన్. అది తిరుగుతుందో లేదో నాకు డౌటే. సో అదైతే బొక్క పడ్డది అనుకో, పెద్ద పంచాయతీ మనకైతే. సో 1,600 బొక్క. అండ్ గైస్ ఇంకో పార్ట్ కూడా పోయింది. సో ఇక్కడ స్క్రూ ఉంది, ఇది నేను థ్రెడ్డింగ్ పోగొట్టిన. సో స్క్రూ ఎగిరిపోయింది మళ్ళీ పెట్టంగానే. సో 2-3 months అవుతుంది నేను షోరూమ్లో ట్రై చేస్తున్నా, దొరుకుతలే. ఒక చిన్న బోల్టే దొరుకుతలేదురా. ఇయ్య ఇంత బోల్ట్ ఉంది కదా ఎల్లంకి, ఇది సంథింగ్. సో స్క్రూ, సో ఇట్లాంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ. సో దొరుకుతలేదు అది. యాక్చువల్గా మన స్క్వేర్ పార్ట్లో కూడా దొరుకుతలేదు, బజాజ్ స్క్వేర్ పార్ట్లో కూడా ఏడ దొరుకుతలేదు. సో చాలా టైర్ అరిగిపోతుంది దీనివల్ల, కనిపిస్తుంది కదా గైస్. సో ఇలా టైర్ రౌండ్గా అరుగుతుంది, హీట్ అయిపోయి ఇక్కడ బోల్ట్ ఉంటుంది, హీట్ అయిపోయి అది కూడా అరిగిపోయింది ఇంకా. సో ఇంతే ఇన్ఫర్మేషన్, గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్, ఇంకేమో లేదు. సో సర్వీసింగ్ ఇచ్చి అది అప్డేట్ ఇస్తా, అప్పుడు వరకు స్టే ట్యూన్.